హాయ్ హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది సూర్యనేని వ్లాగ్స్. సో నేను ఇప్పుడైతే ఈ వ్లాగ్లో నేను కోవెంట్రీ బస్ స్టేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. దీని పేరు వచ్చేసరికి కోవెంట్రీ పూల్ మెడో బస్ స్టేషన్. సో మన భాషలో మాట్లాడుకుంటే బస్ స్టాండ్ అనమాట. సో బయట వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట, ఆ బస్ స్టాండ్కి బయట వ్యూ అనేది. సో అది నేను చూపించడానికి మీకు ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే కొన్ని బస్ స్టాండ్లో జరిగే వింత కలాపాలు ఉంటాయి అన్నమాట. చూసి భయపడకండి. నేను అంత బాగా క్యాప్చర్ చేయలేదు వాళ్ళని, ఎందుకంటే అది క్యాప్చర్ చేయకూడదు. ఎందుకంటే అది నేను క్యాప్చర్ చేస్తే 18+ వీడియో అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను అది క్యాప్చర్ చేయలేదు. సో ఇదైతే ఎంట్రీ అనమాట. సో ఆటోమేటిక్ డోర్ అని ఆల్రెడీ ఓపెన్ ఉంది. మనం నార్మల్ డోర్లో ఎందుకు వెళ్తాం? సో ఆటోమేటిక్ డోర్లో నుంచే వచ్చాను. సో పక్కన వచ్చేసరికి షాప్స్ ఉంటాయి బస్ స్టాండ్లో మనకున్నట్టే. కాకపోతే ఏంటంటే ఇవి టైం టు టైం మెయింటైన్ చేస్తాయి. పర్టికులర్ టైమ్స్లోనే ఓపెన్ ఉంటాయి, తర్వాత క్లోజ్ చేసేస్తారు ఈవినింగ్. సో ఇది వచ్చేసరికి కైండ్ ఆఫ్ రెస్టారెంట్ అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సో ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఇంకొక వే ఉందన్నమాట. అది ఎగ్జిట్ కూడా ఉంది, అలాగే బస్సెస్ కూడా అక్కడ ఆగుతాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి బెంగళూరులో చూసుకుంటే మనకి నెంబర్ బస్సెస్ ఉంటాయి కదా, అలానే ఉంటుంది అనమాట. 16 నెంబర్ బస్సు, 8 నెంబర్ బస్సు అలా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైక్ ఒక ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్లో తీసుకుంటారు. సో ఏ నుంచి హెచ్ వరకు కొన్ని బస్సెస్ అని చెప్పేసి, కొన్ని నెంబర్స్ బస్సెస్ అనేసి, తర్వాత హెచ్ నుంచి ఇంకొక లెటర్ లైక్ కే వరకు ఇంకొక బస్సెస్ అని చెప్పేసి ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఈ బస్ స్టాప్లో లైక్ ఈ బస్ స్టాండ్లో సెంటర్ అనమాట. సో వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు, ఓల్డ్ పీపుల్ అలా. నేను చెప్పాను కదా 18+ రిస్ట్రిక్టెడ్ థింగ్ అనేది, అది ఇక్కడే ఉందన్నమాట. సో అది నేను అంత బాగా చూపించలేదు, బట్ ఎనీవే ఒకసారి చూద్దురు మీరు కూడా. సో ఇప్పుడైతే బస్సెస్ అనేవి ఇదిగో ఇలా వచ్చేసి ఇలా ఆగుతాయి అనమాట. సో ఇది 17 నెంబర్ బస్ అనమాట. సో అలా వెళ్ళే వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కుతారు బస్సు. సో వీళ్ళు కొట్టుకుంటున్నారని నేను వీడియో తీస్తున్నాను. వీళ్ళు అప్పటి వరకు సైలెంట్గానే కూర్చున్నారు. నేను ఎప్పుడైతే వీడియో తీయడం స్టార్ట్ చేశానో అప్పుడే ఇంకా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడే అనమాట వింత కలాపం. ఇంకొకటి ఏంటి అని అంటే సో అది మీరే చూడండి, అది స్లో మోషన్లో పెట్టాను. సో అది ఇక్కడ కామన్. కాకపోతే ఏంటి అని అంటే మనకైతే అది కొంచెం ఏదో వింతగా చూస్తాము, బట్ ఇక్కడ అవన్నీ కామన్. కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి, అవన్నీ చూస్తారు. యూనివర్సిటీ థింగ్స్, యూనివర్సిటీలో కొన్ని స్టంట్స్ ఉన్నాయి అన్నమాట, అవి కూడా నేను పక్కాగా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఇంకొక బోర్డు. సో ఇలా లోపలికి వెళ్ళిపోవాలి, అలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇంకా అలా సిట్టింగ్స్ పొజిషన్స్ ఉంటాయి ఎవరి స్టాప్స్ దగ్గర. సో మీకు చెప్పాను కదా ఆల్ఫాబెట్స్లో మెన్షన్ చేస్తారని. ఇది వచ్చేసరికి జే నుంచి ఎల్ వరకు అలా. సో ఇంకా ముందుకు వెళ్తే సో ఇది వచ్చేసరికి విక్స్ అనమాట. రకరకాల కలర్స్తో నిండిపోయి ఉంటుంది ఈ షాప్ అంతా. సో మ్యాక్సిమం వీళ్ళు నైజీరియన్స్, ఆఫ్రికన్స్ వీళ్ళే ఎక్కువ యూస్ చేస్తారు. తర్వాత సో ఇది వచ్చేసరికి మా స్టాప్ X1 బర్మింగం స్టాప్. సో మేము ఒకటి బస్ అనేది ఇంకా టైం ఉంటే మేము 16 నెంబర్ బస్ ఎక్కి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము బస్ ఎక్కి వెళ్తామన్నమాట. సో ఇది వచ్చేసరికి మా స్టాప్. సో ఇంకా ముందుకెళ్తే ఏంటంటే ఇది చాలా పెద్దదే, కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది బస్ స్టాండ్ అండ్ బస్ స్టేషన్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి సైకిల్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే మనకి సైకిల్ ఉంటే మనం అక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి నేషనల్ బస్సెస్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు లండన్ ఈ కైండ్ ఆఫ్ బస్సెస్ మనకి ఇక్కడ ఎక్కుతాము. సో ఆల్మోస్ట్ సో ఎప్పుడైతే మేము ఫ్లైట్ దిగామో లండన్లో, సో హెత్రో ఎయిర్పోర్ట్ నుంచి, అక్కడి నుంచి మేము బస్ పట్టేసుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. సో బస్ ఎక్కి అక్కడ కోవెంట్రీలోకి మేము వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడే మా స్టాప్ కూడా ఇక్కడే అనమాట. ఇక్కడ బస్ దిగాము. సో ఇది వచ్చేసరికి ఎండ్ పాయింట్ ఇంకా ఈ బస్ స్టాండ్కి. సో మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు కూడా. సో నేను ఇది ఆటోమేటిక్ డోర్ అనుకుని దీని దగ్గరికి వచ్చాను, తీరా చూస్తే అది ఆటోమేటిక్ డోర్ కాదు. సో ఇది అయితే బయట వ్యూ ఒక సైడ్ నుంచి. సో నిందాక చెప్పాను కదా ఇక్కడ సైకిల్స్ పార్క్ చేసుకుంటారనేసి, కానీ ఇక్కడ ఏంటంటే బయట థెఫ్ట్స్ ఎక్కువ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి సైకిల్స్ కానీ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు వెహికల్స్. సో నేను చాలా విన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. సో ఇది వ్యూ వచ్చేసరికి ఇది బయట వ్యూ అనమాట.
సో అది ఫ్రంట్, నేను వీడియోలో స్టార్టింగ్ చూపించింది వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఈ బస్ స్టాండ్కి. సో ఇది యూనివర్సిటీకి పక్కనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి లైక్ కొంచెం హార్డ్ థింగే ఈ బస్ స్టాండ్ దగ్గర. మేము వచ్చినప్పుడైతే మిడ్ నైట్ వచ్చాము. సో ఇది యూనివర్సిటీ, మీకు చెప్పాను కదా ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంకా యూనివర్సిటీ లోపలికి. సో అది యూనివర్సిటీ కూడా కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇక్కడ మనకి నైట్ టైమ్స్ ఏంటంటే మనకి ఈ బస్ స్టాండ్స్ దగ్గర కానీ వీటి దగ్గర లైక్ ఎప్పుడు ఇక్కడ క్రౌడ్ తక్కువగానే ఉంటారు, స్ట్రీట్స్ దగ్గర కానీ మనకి ఈ రోడ్ల మీద. సో మనకిలాగా ఎక్కువ మంది క్రౌడ్ అనేది బయట తిరగరు. సో అదైతే బ్రిటానియా హోటల్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్ అనమాట. అదేంటో నాకు తెలీదు, తెలుసుకుని కమింగ్ వీడియోస్లో చెప్తాను. కోవెంట్రీ యూనివర్సిటీ వాళ్ళకి మోస్ట్లీ తెలుస్తుంది, సో అది కనుక్కొని చెప్తాను. సో ఇంకా ఇది వచ్చేసరికి సైడ్ వ్యూ అనమాట. ఇంకా ముందుకు వెళ్దాం. అలా అని అంత ఈజీగా ఉండదు. మ్యాక్సిమం ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ బయట అనేది స్ట్రీట్స్లో రోడ్ల మీద ఏంటంటే ఎక్కువ తిరగరు పీపుల్. సో ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ఏమైనా యాక్సెసరీస్ ఉన్నా, మొబైల్స్ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, వెహికల్స్ ఉన్నా సరే. నాకైతే ఎక్కువ మంది ఏం సజెస్ట్ చేశారంటే ఇక్కడ దొంగలు ఎక్కువ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేసేసి సింగిల్గా వెళ్తున్నప్పుడు కానీ డబుల్గా వెళ్తున్నప్పుడు కానీ ఒకవేళ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేని టైంలో ఏంటంటే మన దగ్గర ఉన్న మొబైల్ కానీ ఏదైనా సరే వాళ్ళకి వెళ్ళిపోవాలనేసి చెప్పారు. బుకింగ్ టికెట్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే క్విక్ టికెట్ బుకింగ్ అనమాట. సో ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు టికెట్, లేదంటే మనకి బస్లోనే ఇస్తారనమాట. లోకల్గా తిరిగేటట్టు అయితేనేమో. సో ఆల్మోస్ట్ బస్ ఎక్కి దిగితే £2 ఉంటుంది. ఇది థింగ్. సో ఇతను కూడా షిఫ్ట్ కోసం వెయిటింగ్, ఇతను కూడా అమెజాన్లోనే వర్క్ చేస్తాడు. సో ఇక్కడ వేరే థింగ్ ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ సరిగా రాదు. ఆల్మోస్ట్ వాడేం మాట్లాడతాడో మనకు అర్థం కాదు, నేనేం మాట్లాడతానో తనకు అర్థం కాదు, అలా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ పావురాలకి భయమే ఉండదు, మనం ఎంత దగ్గరికి వెళ్ళినా సరే. ఇవి ఏంటో మరి వీటిని కదిపించినా సరే అవి ఎగిరిపోవు, చాలా డేర్గా అలానే ఉంటాయి అన్నమాట. సో ఇతను కూడా అమెజాన్లోనే వర్క్ చేస్తాడు. హాయ్ బ్రో. ఇంకే థింగ్ ఏంటంటే లైక్ ఇది బస్ స్టాండ్ వీడియో, బస్ స్టేషన్ వీడియో, కోవెంట్రీ పూల్ మెడో బస్ స్టేషన్. సో ఇప్పుడు ఇంకో బస్సు వస్తుంది అనమాట, ఇది నేషనల్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ నేషనల్ ఎక్స్ప్రెస్సెసే దీంట్లో ఉండే బస్సెస్ అన్నీ. సో ఇది ఓవర్ వ్యూ అనమాట. వ్యూ అనేది చాలా బాగుంటుంది ఈ బస్ స్టేషన్ది. థింగ్ ఏంటంటే లైక్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను, బట్ నా వల్ల అయినంత మట్టుకు నేను ట్రై చేస్తాను. నేనైతే గివప్ ఇవ్వాలనుకోవట్లేదు. సో రీచ్ అనేది బాగానే వస్తుంది నా వీడియోస్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే లైక్ నేను పోస్ట్ చేసిన వీడియో ప్రతి ఒక్కరు చూసి కామెంట్ చేస్తున్నారు చాలా ఆల్మోస్ట్. తర్వాత నాకు పర్సనల్గా కూడా సజెస్ట్ చేస్తున్నారు, సో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. సో నేను కమింగ్ వ్లాగ్స్లో నేను చాలా బెటర్గా ట్రై చేస్తాను, నా లెవెల్ బెస్ట్. సో ఇది వచ్చేసరికి పూల్ మెడో పక్కనే ఉన్నటువంటి లైక్ హైవే అనమాట. సో ఇక్కడ నుంచి నేను షిఫ్ట్కి వెళ్తాను. సో అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను ఇప్పుడు అది కంటిన్యూషన్ చెప్తాను. సో ఇది ఓవర్ వ్యూ ఆఫ్ కోవెంట్రీ పూల్ మెడో బస్ స్టేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వ్లాగ్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, డోంట్ మిస్ దట్ వీడియో. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.